నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మరో 4-5 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు కేరళలోకి ప్రవేశించనున్నాయి. ఈ మేరకు భారత వాతావరణ శాఖ తెలిపింది. మే 24-25 తేదీల్లో కేరళను తాకే ఛాన్స్ ఉందని తెలిపింది ఐఎండీ. ప్రతి ఏటా జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. ఈసారి గత ఏడాది కంటే 10 రోజుల ముందుగానే అండమాన్లోకి ప్రవేశించనున్నాయి నైరుతి రుతుపవనాలు. ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని చెప్పింది వాతావరణ శాఖ. దేశంలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళ, కర్ణాటక, గోవాలో భారీ వర్షాలకు ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కర్ణాటకలో కుండపోత వానలతో బెంగళూరు, మంగళూరు సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేని వానలతో బెంగళూరు వరద నీటిలో చిక్కుకుపోయింది. మంగళూరులోనూ వరద సంభవించడంతో పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. అసోంలోని గౌహతిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, తెలంగాణలోనూ అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. బెంగళూరులో రాబోయే 48 గంటల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయింది వాతావరణ శాఖ. కర్ణాటక తీర ప్రాంతానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. మే 23 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సముద్రంలో ఉన్న మత్స్యకారులు తీరానికి తిరిగి రావాలని సూచించారు. మరోవైపు సిక్కింలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఐఎండీ. వరదలు, కొండ చర్యలు విరిగిపడే ఛాన్స్ ఉండడంతో ప్రజలు, ప్రయాణికులకు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మరో 4-5 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు కేరళలోకి ప్రవేశించనున్నాయి. ఈ మేరకు భారత వాతావరణ శాఖ తెలిపింది. మే 24-25 తేదీల్లో కేరళను తాకే ఛాన్స్ ఉందని తెలిపింది ఐఎండీ. ప్రతి ఏటా జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. ఈసారి గత ఏడాది కంటే 10 రోజుల ముందుగానే అండమాన్లోకి ప్రవేశించనున్నాయి నైరుతి రుతుపవనాలు. ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని చెప్పింది వాతావరణ శాఖ. దేశంలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళ, కర్ణాటక, గోవాలో భారీ వర్షాలకు ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కర్ణాటకలో కుండపోత వానలతో బెంగళూరు, మంగళూరు సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేని వానలతో బెంగళూరు వరద నీటిలో చిక్కుకుపోయింది. మంగళూరులోనూ వరదలు సంభవించడంతో పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. అసోంలోని గౌహతిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, తెలంగాణలోనూ అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. బెంగళూరులో రాబోయే 48 గంటల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయింది వాతావరణ శాఖ. కర్ణాటక తీర ప్రాంతానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. మే 23 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సముద్రంలో ఉన్న మత్స్యకారులు తీరానికి తిరిగి రావాలని సూచించారు. మరోవైపు సిక్కింలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఐఎండీ. వరదలు, కొండ చర్యలు విరిగిపడే ఛాన్స్ ఉండడంతో ప్రజలు, ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే కేరళ అందు ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ రాగల 4-5 రోజుల్లో ఈ రుతుపవనాలు తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లాగే చూసుకున్నట్లయితే ఈ రుతుపవనాలు మరియు కొన్ని ప్రదేశాల్లో ఉన్నటువంటి దక్షిణ అరేబియా సముద్రం, అట్లాగే మాల్దీవ్స్, కొమరిన్ ప్రాంతాలు, అట్లాగే దక్షిణ బంగాళాఖాతం, సెంట్రల్ బంగాళాఖాతం మరియు ఈ ఈశాన్య రాష్ట్రాల మీద కూడా ఈ మాన్సూన్ అది 4-5 రోజుల్లో ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లాగే చూసుకున్నట్లయితే రాగల 24 గంటల్లో ఈ దక్షిణ అరేబియా సముద్రం వైపు ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే 22వ తారీఖు అది ఒక అల్పపీడనంగా కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లాగే చూసుకున్నట్లయితే ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతం, అట్లాగే ఈ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మీదుగా ఒక ఆవర్తనం ప్రస్తుతం కొనసాగుతుంది. వీటి యొక్క ప్రభావం వల్ల రాగల 24 గంటల నుండి 48 గంటల మధ్యలో తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అట్లాగే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు దక్షిణ, సెంట్రల్, అట్లాగే తూర్పు, పశ్చిమ జిల్లాల్లో ఈరోజు, రేపు చాలా చోట్ల తెలంగాణ ప్రాంతంలో కూడా గస్టీ విండ్స్ తో పాటుగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.